ఒక్కసారి ఒక మధ్యతరగతి కుటుంబం ఎంతో ఆనందంగా యాత్రకు బయలుదేరింది. వాళ్ళు చాలా రోజుల నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలని అనుకున్నారు. చివరికి సమయం దొరకడంతో కారులో కుటుంబ సభ్యులంతా కలిసి తిరుమల ప్రయాణం ప్రారంభించారు. ప్రయాణం మధ్యలో రాత్రి సమయం. రోడ్డు కొంచెం ఖాళీగా ఉంది. డ్రైవర్ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నప్పటికీ అకస్మాత్తుగా ఎదురుగా వచ్చిన ఒక ట్రక్ నియంత్రణ తప్పి వారి కారును ఢీకొట్టింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం. కారు తీవ్రంగా దెబ్బతింది. ఆ క్షణంలో కుటుంబ సభ్యులందరూ భయంతో గోవిందా గోవిందా అంటూ శ్రీ వెంకటేశ్వర స్వామిని పిలిచారు. ప్రమాదం అంత తీవ్రంగా ఉన్నప్పటికీ ఆశ్చర్యకరంగా ఎవ్వరికీ ప్రాణాపాయం కాలేదు. చిన్న చిన్న గాయాలు తప్ప పెద్ద నష్టమేమీ జరగలేదు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూస్తే ఇంత పెద్ద యాక్సిడెంట్లో మీరంతా సేఫ్గా ఉండడం ఒక అద్భుతమే అని ఆశ్చర్యపోయారు. ఆ కుటుంబం మాత్రం ఒక్కటే అనుకుంది, ఇది స్వామివారి కృప, లేకపోతే అసాధ్యం. కొన్ని రోజుల తర్వాత వారు తమ మాట ప్రకారం తిరుమలకు వెళ్లి శ్రీ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. హుండీలో కానుకలు సమర్పించారు. తమ ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోజు నుంచి ఆ కుటుంబం ప్రతి సంవత్సరం తిరుమల వెళ్ళడం ఒక సాంప్రదాయంగా పెట్టుకుంది. వాళ్ళు ఎప్పుడూ చెబుతుంటారు, మనకు కష్ట సమయంలో సహాయం చేసేది స్వామివారే అని. సందేశం: ఈ కథ మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. కష్ట సమయంలో భయం సహజం, కానీ నమ్మకం, ధైర్యం మనల్ని నిలబెడతాయి. భక్తి అనేది కేవలం అద్భుతాలకే కాదు, మనస్సుకు బలం ఇచ్చే శక్తి. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః.